సరే వాళ్ళు నమస్కారం సార్. మాది మల్లన్న సాగర్ వెమ్లగట్టు మండల్ సిద్దిపేట. ఈ పేరు మా డిస్ట్రిక్ట్ సిద్దిపేట మండల్ తొగుట. నా పేరు నరేందర్ సన్ ఆఫ్ కుమార్. మా మల్లన్న సాగర్ సంబంధించిన నాకు ఇంతవరకు సమస్యలు తీరుతలేవు. 6 సంవత్సరాలు తిరగబట్టి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం, ఆర్డీఓని కలిసినాం, వస్తాయని చెప్పారు. 18 సంవత్సరాలు నాకు నిండినాయి అప్పటికే. కానీ అది మెమోలో తప్పు పడ్డది. అది ఆ తప్పు పడ్డందుకు సర్దించమని చెప్పారు. అంటే కొంతమందికి చిన్న ఏజ్ ఉన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు, పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీ వాళ్ళకు. మాకు ప్యాకేజ్ రావాలని కోరుకుంటాం. మాకు సమస్యలు అన్ని తీరాలి. మళ్ళీ సార్ మాకు డబ్బులు రాలేదు, ఇంతవరకు డబ్బులు రావాలి. ఇంత తెలిసిన వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంత సమస్య ఇబ్బంది పడుతుంది. కొంతమంది మన ఆత్మ చేసుకుంటారు, ఊరేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. చదువుకున్న విద్యార్థులు వాళ్ళకి జాబులు చేసుకోవడానికి. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే మీకేం జాగ ఉంది, మీకేముంది, పిల్లలు ఇద్దామంటే మీకేముంది, ఇల్లు లేదు, ఉండడానికి జాగలేదు, మీకు ఏం చేసుకొని బతారు మీరు, మీ పిల్లల్ని ఏం చేస్తారు, మా అమ్మాయిని ఎలా పోషిస్తారు అని అది క్వశ్చన్ వేస్తారు. మా అన్నయ్యకి ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది. మొన్న మ్యారేజ్కి వచ్చారు, మీకేముంది అని అడిగి డబుల్ బెడ్రూమ్ వాళ్ళం. అంత చిన్న ఇంట్లో మేము ఎట్లా ఇస్తాం అమ్మాయిని, మీకు మీరు ఎలా అమ్మాయిని పోషిస్తారు, మీకు ఇంత ఈ ప్రాజెక్ట్ లో మునిగిపోయారు, మీరు ఏం లేని వాళ్ళు అని ఈ సమస్యలు ఉన్నాయి. మేము ఇంత తెలిసిన వాళ్ళని మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఏం తెలియని వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మాకేం తెలుస్తలేదు, మాకు అర్థమవుతలేదు. ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? ఇచ్చే వాళ్ళకి ఇచ్చే డబ్బులు మా పరిష్కారం, మా బతుకు మేము బతుకుతాం కదా, ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? కలెక్టర్ ఆర్డీఓ మొన్న ఇంత ఎవరున్నారు అక్కడ? అనంతరెడ్డి సార్ ఆర్డీఓ, కలెక్టర్ వెంకటరామరెడ్డి ఇంత డబ్బులు తిన్నాడు. అంటే బ్రోకరిజం చేసి డబ్బులు బాగా తిన్నాడు. తను ఎంతో చేశాడు. ఇప్పుడు మొన్న పొలిటికల్ లీడర్ ఎలక్షన్ లో అంతే జరిగింది. ఏంటంటే ఇది అందరినీ ఇబ్బంది పెట్టాడు కదా. మొన్న ఎలక్షన్లలో కూడా గెలవలేదు. ఎందుకు గెలవలేదు సమస్య అంటే డబ్బులు గెలవు, మళ్ళీ సార్ డబ్బులు ఇంతవరకు. అందుకు సమస్య ఇంత కన్నీరు, ఇంత ఇబ్బంది పెడుతుంది. లేని పిల్లలు ఉన్నారు, మేమంటూ ఉన్నాం, మనం మేము లేని వాళ్ళము, కొంచెం తెలివి ఉన్నాం, తెలియలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంత ఇబ్బంది పెడితే మేము ఎలా పరిష్కారం? చిన్న కిరాణ్ షాప్ అమ్ముకొని నా కొడుకులను ఉంటుంది. అది ఇంతవరకు నాకు కష్టపడను. నా కొడుకులు పెళ్లికున్నారు. నాకు 3 ఇండ్లు ఉన్నాయి. 36 తెచ్చి 7,8,000 ఇచ్చారు. 12 లక్షల కిరాణ్ షాప్ కు 2,50,000 ఇచ్చారు. 600 జాగ్రత్త 250 పడుతుంది. దాంట్లో జాగ్రత్త పైసలు ఆర్టీఓ అనంతరెడ్డి కలెక్టర్ ఇస్తా 6 సంవత్సరాలకు ఇబ్బంది పెడతారు. దయచేసి మాకు డబ్బులు ఇవ్వాలి. మా కొడుకు చదువు కూడా ఆగిపోయింది. డబ్బులు లేక చదివిస్తాను. మా ఇద్దరు కొడుకు పెళ్లిలో 25 సంవత్సరాలు ఓ కొడుకున్నాడు, 23 సంవత్సరాలు ఓ కొడుకున్నాడు, 24 సంవత్సరాలు ఓ కొడుకున్నాడు. ఇద్దరు కొడుకు పెళ్లిలకు ఉన్నాడు. మా చిన్న కొడుకు కూడా ప్యాకేజ్ డేట్ తప్పలేదు అని చెప్పి ప్యాకేజ్ ఆపారు. నా కొడుకు అప్పటికే 18 సంవత్సరాలు నిండింది. నా కొడుకు 2000 ఉంటే 16 తారీఖు 8 నెల 2000 ఉంటే 2001 పడ్డదట. సార్ కూడా తప్పుడు ఆఫీస్ చదువు గురించి అని చెప్పి అన్నా కానీ మాకు ప్యాకేజ్ వచ్చాక ఆపిరు. మా చిన్న కొడుకు, మా కొడుకున్న చిన్న వాళ్ళకు ప్యాకేజ్ వచ్చినాయి. వాళ్ళు టీఆర్ఎస్ లో పార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మేము కాంగ్రెస్ లో ఉన్నామని చెప్పి మాకు ప్యాకేజీలు, మా ఇంట్లో పైసలు అన్ని ఆపారు. రేవంత్ రెడ్డి కూడా 3 సంవత్సరాలు మా ఎమ్మెల్యే ధర్నా చేసింది. ధర్నా వాళ్ళతో పాటు మేము పోటీ చేసినాం. నువ్వు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ధర్నా చేసినావు చెప్పి అని మాతో మా ఇంట్లో పైసలు, మా కొడుకు ప్యాకేజీలు ఆపిరు. దయచేసి టీఆర్ఎస్ మా సర్పంచ్ వెళ్ళాం, సర్పంచ్ వెళ్ళము, నువ్వు కాంగ్రెస్ లో బీజేపీ లో అని అనుకుంటా మా పైసలను ఆపిలు. డబ్బులు ఇవ్వమంటే నువ్వు చనిపోతున్నా ఇస్తా లేకుడియా, ఈ కొడుకులకు న్యాయం చేస్తాను మాట్లాడుతుంది. ఆ సాగు నేను చనిపోతే నీకు ఏం న్యాయం అవుతుంది? అట్లా కూడా నేను సర్పంచ్ డబ్బులు ఇవ్వలేదు. ఇంకా డబ్బులు కూడా మాకు ఇస్తా ఆయన ఇవ్వలేదు. ఆర్డీఓ అనంతరెడ్డి సార్ కూడా ఇస్తా అని కూడా చెక్కులు వచ్చినా అది అని చెక్కులు ఆపిరు. మీ ఊరు సర్పంచ్ ఆపిరు, మీ ఊరు పెద్ద మనుషులు ఆపిరు అని చెప్పి ఆ చెక్కులు ఇవ్వలేదు. మాయమాటలు చెప్పుకుంటా మమ్మల్ని మోసం చేసారు. అన్న దయచేసి రేపు మాకు డబ్బులు ఇప్పించగలని మా కొడుకు పెళ్లికుండా, మా కొడుకు పెళ్లి కూడా సంబంధాలు వస్తూ కూడా ఏం లేదని చెప్పి వెళ్ళిపోతారు. 3 ఇండ్లు పెద్ద లంకాంత ఇల్లు, 600 జాగాల ఇల్లుకు 250 జాగ పడ్డది. 36 లక్షలు చెక్కు 7,80,000 వచ్చినాయి. 12 లక్షలకు 2,50,000 వచ్చినాయి. ఒక రేకుల చెట్టు 100 రేకుల చెట్టుకు 1 రూపాయి కూడా రాలే. సర్వే వేసుకుని పోయారు. ఆర్టీఓ అనంతరం అందరూ వచ్చి అధికారులు అందరూ వచ్చి సర్వే వేసుకుపోయారు. ఇంతవరకు డబ్బులు రాలేదు. 3 ఇండ్ల పైసలు రాలేదు. 24 గుంటల జాగకు 5 గుంటల జాగ పడ్డని చెప్పి 5 గుంటల జాగ పైసలు కూడా ఇవ్వలేదు. ఇంకా మాకు అన్యాయం చేస్తున్నాయి. చిన్న కిరాణా షాప్ అమ్ముతాడు. నేను గరీబు సంసారం, వైష్ణవం గుమ్మటోళ్ళం, చిన్న కిరాణా షాప్ అమ్ముకుని బతుకు. మాకు దారి చూపించాలి. మా పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు. మా ప్రస్తుతానికి కిరాణా షాప్ కూడా అమ్ముతలేదు. నా హెల్త్ పానం బాగాలేదు. ఈ మరోసారి 3 సార్లు అడ్డం పడ్డ డబ్బులు ఇస్తా అని చెప్పి ఆర్డీఓ అనంతరెడ్డి పిలిపించి ఇప్పుడు రా నీకు చెక్ చేస్తే పిలిపించి 3 సార్లు బండి మీద అది మళ్ళీ సార్ కథ మీకు 3 సార్లు పడ్డా. నేను కాలు దెబ్బలు తాకినాయి, కాలు వాపులు వచ్చినాయి.
ఇక నాకు షుగర్ బీపీ ఎక్కువైంది పెన్షన్ కు నా పానం బాగా దాఖలు ఉంటుందని నా డబ్బులు లేవు. నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటున్నా. మీకు ఆరోగ్య కార్డు కానీ ఈ కాల్ బాబులకు ఆరోగ్య కార్డు అని లేదని చెప్పి వాళ్ళు ఇక అని చెప్తున్నారు. బయట చూసుకున్నాను కూడా నాకు డబ్బులు లేక ఇక అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటున్నా. నాకు చాలా బాగా ఉప్పినాయి. ఇక నాకు చాలా కష్టం ఉంది. పిల్లలు పెళ్లికున్నారు, ఆ కొడుకుల పెళ్లి అవుతలేవు. ఇగో ఊరు పోయింది, మీకు జాగాలో ఇల్లులో అని చెప్పి ఇస్తలేరు. మాకు దుకాణం కూడా షాప్ కూడా ఏదైనా సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. మేము కొమట్టము, నా పానం బాగాలేదు, నేను 46 సంవత్సరాలు ఉన్నా. ఇల్లే కుమారు సన్న వెళ్తానంటే వేములగట్టు మండలం తోట సిద్దిపేట జిల్లా. ఓకే. ఇంకా రామరెడ్డి చాలా ఆగం చేసిండు, హరీష్ రావు ఆగం చేసి, కేసీఆర్ ఆగం చేసిండు. మాకు మాయమార చెప్పుకుంటా ఓట్లేసి 10 సంవత్సరాల గతం నుంచి మమ్మల్ని చాలా నష్టం చేసి దయచేసి రేవంత్ రెడ్డి అన్న నువ్వు మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను.